ఎత్తాలి కదా, నేనే మార్గం, నేనే జీవం. స్వరం ఎత్తాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోక వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం, ఆ ఒక్క మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హైదరాబాద్ రావడానికి ఒకే మార్గం ఉందా? చాలా మార్గాలు ఉన్నాయా? చాలా మార్గాలు. మేడ్చల్ నుంచి రావచ్చు, జహీరాబాద్ నుంచి రావచ్చు, మెదక్ నుంచి రావచ్చు, పటాన్ చెరువు నుంచి రావచ్చు, మెహదీపట్నం నుంచి రావచ్చు, బెంగళూరు హైవే నుంచి రావచ్చు, కరీంనగర్ హైవే నుంచి రావచ్చు, కర్నూలు హైవే నుంచి రావచ్చు. నేను అంటారు అడ్డదారిన పొలాల్లో పడి నడుచుకుంటూ వస్తున్నాం, వద్దంటారు ఏంటి మీరు? హైదరాబాద్ రావడానికి 150 దారులు ఉన్నాయి, అమెరికా వెళ్ళటానికి 250 దారులు ఉన్నాయి, ఆంధ్ర వెళ్ళటానికి 350 దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క దారి, నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మొదట మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అంతటితో కాదు సుమే, అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడి, నేను ఎట్లా పవిత్రుడిగా మార్చబడగలను అల్లాడుతాడు. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం, నేను త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నాతో కలిసి అప్పుడు ఆ శరాబులో తాను బలిపీఠమును కాలుతో చేసిన నిప్పు చేత చీపుని చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తెలియను కనుక ఈ పాపతో హల్లెలూయా. బిడ్డలారా, ఈ మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రాయశ్చిత్తం కలగాలంటే మొట్టమొదటి ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు సిలువ చెంతకు రావాలి. అంతటితో ఆగకూడదు. ఆ తర్వాత ఏంటో తెలుసా? ఈ యెషయా ప్రవక్త అపవిత్రమైన పెదవులు గలవాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో సంచరిస్తున్నానని తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దూత ఒకడు కారు తీసుకొని బలిపీఠములో నుండి తీయబడిన నిప్పు కణం చేత అతని పెదవులను కాల్చాడు. ఎప్పుడైతే పెదవులను కాల్చాడో అంటాడు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం, నా దోషం తొలగిపోయింది అంటాడు. ఎక్కడికి చెప్తాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో ఈ పెదవులు వదలబోతు మాటలు మాట్లాడతాయి, గర్వపు మాటలు మాట్లాడతాయి, అహంకారపు మాటలు మాట్లాడతాయి, అపవిత్రపు మాటలు మాట్లాడతాయి, డాంబికపు మాటలు మాట్లాడతాయి, డాంబికాన్ని చూపించే మాటలు మాట్లాడతాయి. దీని గురించి ఇదే కీర్తనలో 49వ కీర్తనలో ఓ స్థలంలో రాసి ఉంటుంది. చూడండి, 49వ కీర్తన 13వ వచనం. 49:13 నాతో కలిసి చెప్పండి. స్వాతిశయ వారి నాటు మాటను బట్టి వారి అనుసరించే వారికి ఏ గతి? పాతాళములో వారు మందవలే కూర్చబడదు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఎవరు మందవలే కూర్చబడతారు? ఎవరికి మరణం కాపరి వాడిగా పాతాళంలో ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పండి నాతో కలిసి పెద్దగా. స్వాతిశయ పూర్ణులకు. స్వాతిశయం అంటే గర్వస్తులు. స్వాతిశయం అంటే వాళ్ళని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఆ కులం ఏంటో తెలుసా? ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు. అగ్రవర్ణం అంటారు. ఏ వర్ణం అమ్మా? అగ్రవర్ణం అన్నావా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ మాతాడు. అసలు మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారే, అందరి ఇంటి పేరటోళ్ళు వేరు, మా ఇంటి పేరటోళ్ళు వేరండి. మా ఇంటి పేరు ముండితోక. మా కుటుంబం, మా ఫ్యామిలీ, అసలు మా గ్రామంలో మా ఫ్యామిలీ ఉంది. అసలు మా ఫ్యామిలీనే నక్కల వంశమే వేరండి. నక్కల వంశం. అసలు మా ఫ్యామిలీ, మా బ్యాక్గ్రౌండ్ చూసారు. అసలు మా తాతల ముత్తాతలు అంతేనండి మా ఫ్యామిలీ. నీకు తెలుసండి, మా
కులస్థల స్వభావాలే కాస్త డిఫరెంట్. ఈ స్వాతిశయ పూర్ణుల బ్యాచ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? నరకంలో మందలాగా కోర్చబడతారు. మరణం వారికి కాపరై పాతాళం వారిని బంధిస్తారు. ఎవరిని? స్వాతిశయ పూర్ణులను. ఇలాగే ఓ చోట నారేజ్కి